హల్లెలూయా. ఈరోజు దేవుని వాగ్దానం పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్కు సువార్త 1వ అధ్యాయం 19వ వచనం. యాకోబును యోహానును తమ వలలను బాగు చేసుకొనుచుండగా యేసు వారిని చూచి పిలిచెను. చినిగిన రంధ్రములు పడిన వలలలో చేపలు నిండవు. పాపపు జీవితంలో ఆశీర్వాదము నిలవదు. మనలను మన జీవితములను బాగు చేసుకొనుటకు యేసు పిలుచుచున్నాడు. పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. పేతురును ఆంద్రేయును సముద్రంలో వలలు వేస్తున్నప్పుడు యేసే వారిని పిలిచెను. చేపలు పట్టే జాలర్లను మనుషులను పట్టే జాలర్లుగా మార్చెను. మనము చేస్తున్న పనులలో యథార్థవంతులమై ఉన్నప్పుడు ప్రభు మనలను విస్తారమైన పనులపై అధికారులుగా చేయును. జాలర్లు వలలను కడుగుచుండిరి, వలలను జాడించుము. ఆత్మ సహాయముతో దేవుని వాక్యపు వెలుగులో నిన్ను నీవే పరిశీలించుకొనుము. నీ హృదయములో నీవు పాపమును లక్ష్యము చేయక దేవుని వాక్యమును ధర్మశాస్త్రమును ధ్యానించుము. దేవుని మాట నిన్ను బలపరచును. ప్రార్థన చేసుకుందాం. దేవా, నన్ను పరిశోధించి నా హృదయంను తెలుసుకొనుము. దేవా, పాపము శాపము యేసు రక్తంతో కడిగి సరిచేసి పరలోక రాజ్యం కొరకు విత్తనములు విత్తువారిగాను, మంచి ముత్యములను కొనవెదకుచున్న వర్తకునిగాను, చేపలు పట్టు వలలకును మమ్మను వాడుకొనుము. దేవా, నీ పనిలో యథార్థవంతులుగా ఉండుటకు నీ వాక్యముతో నింపుము. దేవా, విస్తారమైన నీ పనిపైన మేము శ్రద్ధ కలిగి ఉందుము. మా జీవితములను ఆత్మ సహాయముతో దేవా నీ వాక్యపు వెలుగుల్లో ముందుకు సాగుటకు దయతో నింపుము. దేవా, దేవా ప్రతి దినము నీ సన్నిధిలో గడుపుటకు దేవా మమ్మను పరిశోధించి మా హృదయములను తెలుసుకునుము. దేవా, నీకే మహిమ. పరలోక రాజ్యం కొరకు ఈ లోకంలో లోక మాలిన్యం అంటకుండా సిద్ధపడుటకు నీ జ్ఞానము నీ బలము అనుగ్రహించుము. దేవా, యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.